నాగనాథ్ గారు, తులారాశి వారికి ఈ గురుగ్రహ సంచారం వల్ల ఎలాంటి ప్రయోజనాలు కలుగుతాయి అంటారు? అసలు ఏ రంగాల్లో వారికి అదృష్టం కలిసి వస్తుందో మా హిట్ టీవీ ప్రేక్షకులకి తెలియజేస్తారా? ఖచ్చితంగా తెలియజేస్తాము. హిట్ టీవీ ప్రేక్షకులందరికీ కూడా నమస్కారం. చాందిని గారు, తులారాశి వారికి తృతీయ షష్టమాధిపతి అయినటువంటి గ్రహము, ఓకే. భావాలకి తృతీయ భావానికి షష్టమ భావానికి అధిపతి అయిన గ్రహము గురుగ్రహము ఇప్పుడు దశమ భావంలోకి వచ్చాడు. ఓకే. దశమ భావంలో కర్కాటక రాశిలో ఉంటాడు ఇప్పుడు జూన్ 2వ తారీఖు నుంచి ఓకే. సుమారు సంవత్సర కాలం ఉంటాడు. సో తృతీయ భావము దేనికి సంకేతము అంటే ఓకే. మీ లైఫ్లో అడ్వెంచర్ రిస్క్. ఓకే. తొక్కలో ఈ ఛానల్ కాకపోతే ఇంకో ఛానల్. ఆ మైండ్ సెట్ ఎప్పుడు వస్తుంది? అంత మనలో ఆరోగెన్స్తో పాటు ఒక ఛాలెంజింగ్ స్పిరిట్ కూడా వస్తుంది. అవును. ఈ తృతీయ భావం అదే. ఓకే. ఈ తృతీయ భావంలో ఏంటంటే మన అన్నదమ్ములు, అక్క చెల్లెళ్ళు, వాళ్ళతో ఎటువంటి రిలేషన్స్ ఉంటాయి, మనకి శత్రుత్వం ఉంటుందా, ఎప్పుడు 1 to 1 కొట్టుకుంటామా, సిబ్లింగ్ జెలసీ అంటారు. సో వీటితో కలిసి ఉంటామా లేదా ప్రేమ భావంతో ఉంటామా, ఇది ఒకటి ఉంటుంది. షష్టమ భావము మొత్తం శత్రువులే. మీ ఎంతమంది యాంకర్లు శత్రువులు ఉన్నారో మీ ఈ ఛానల్ తెలియదు కానీ ఓకే. షష్టమ భావం అంటే శత్రువులు. ఎప్పుడు మన పట్ల ఏడ్చేవాళ్ళు, మనం ఏం చేసినా కానీ మన వెనక దుష్ప్రచారం చేసేవాళ్ళు. ఓకే. షష్టమ భావం అంటే మనకి తెలియకుండా మనకు కొన్ని డిసీజెస్ లాస్ట్ మూమెంట్లో బయటపడతాయి. చూడండి, అవును. కొన్ని డిసీజెస్ చూడండి, అయ్యో ఇదేంటంటే ఈ టైంలో వచ్చారు, ఇప్పటికే 3rd స్టేజ్ 4th స్టేజ్ ఉంటుంది. ఇది కూడా షష్టమ భావ ప్రభావం కొంత ఉంటుంది. ఓకే. సో ఈ తృతీయ షష్టమాధిపతి అయినట్టు గ్రహము గురుగ్రహము. గురువు కేవలం గురుగ్రహం అని కాకుండా దేవతా గురువు బృహస్పతి కూడా అంటారు ఆయన. ఓకే. జీవకారకుడు అని కూడా అంటారు ఆయన. సో ఈ దేవతలకి గురువు అయినటువంటి గ్రహం గురుగ్రహం ఇప్పుడు దశమ భావం ఉన్నాడు. ఈ దశమ భావం తులారాశి వాళ్ళకి చాలా వైటల్, అంటే చాలా ఇంపార్టెంట్ ఆస్పెక్ట్. దశమ భావము అంటే ఇప్పుడు మీరు చేసే జాబ్, నేను చేసే జాబ్, కెమెరామ్యాన్ చేసే జాబ్ అది. ఓకే. సో దశమ భావం అంటే ఏంటి అసలు? ఎవ్రీడే స్ట్రగుల్, ఎవ్రీడే మన సర్వైవల్ ఇన్స్టింక్ట్ ఎవ్రీడే. అంటే అనునిత్యం మనం ఎలా కష్టపడతాం, ఏ ఆశయాల కోసం కష్టపడతాము. సో దానికి ఒక పెద్ద విజన్ ఉంది, లాంగ్ టర్మ్ గోల్ ఉందా అన్న దానికన్నా మీ ఎవ్రీడే స్ట్రగుల్. అంటే ఒక రకంగా చెప్పాలంటే షార్ట్ డిస్టెన్స్, లాంగ్ డిస్టెన్స్ ఒక విజన్తో పనిచేయడం కాకుండా షార్ట్ డిస్టెన్స్, షార్ట్ గోల్స్ కోసం మీరు పనిచేసేది కూడా ఈ దశమ భావం కిందకి వస్తుంది. సో తులారాశి వాళ్ళకి బేసికల్గా ఏంటంటే వాళ్ళు అన్కన్వెన్షనల్ వాళ్ళు. అంటే మీరు ఒక సహజ సిద్ధమైన ప్రవర్తనని, అభిప్రాయాన్ని చూడాలనుకుంటే మీరు తులారాశిని, అమ్మాయిని కానీ అబ్బాయిని కానీ మీరు బెస్ట్ ఫ్రెండ్గా పెట్టుకోవాలి. మీ డ్రెస్ బాగుందా, ఈ ప్రోగ్రామ్ బాగా చేశారా అంటే వాళ్ళు మొహం మీద చెప్తారు. మీరు బెస్ట్ ఫ్రెండ్ అయినా చెప్తారు, బయట వాళ్ళైనా కానీ వాళ్ళ అభిప్రాయంలో మోడిఫికేషన్ లేకుండా, డ్రామాటిక్ నేచర్ లేకుండా చెప్తారు. సో ఇప్పుడు ఈ గురువు వీళ్ళకి ఎటువంటి అనుకూలత, ఏ రంగాల్లో వీళ్ళకి అనుకూలము. సో ఇప్పుడు ఖచ్చితంగా గురువు లక్షణాన్ని మనం ఒకసారి తెలుసుకోవాలి. గురువు ఏంటంటే శనిగ్రహం మనకి ప్రారంధం, ఈ జన్మలో మన కర్మ ఫలితాన్ని మనకి ఈ జన్మలోనే ఎలా ఇస్తాడో, గురువు జన్మల కర్మ ఫలితాన్ని ముఖ్యంగా కర్కాటక రాశిలో ఉచ్చస్థానం, పరమ ఉచ్చస్థానం అన్నాడు కర్కాటక రాశిలో ఉన్నప్పుడు ఎటువంటి ఫలితాన్ని ఏ కారణాల వల్ల ఇస్తాడో అంటే మన భావోద్వేగాల వల్లనే మనం సర్వస్వం కోల్పోతాము, సర్వస్వం పొందుతాం. మేడం, మీ మనసులో ఎప్పుడో జీవిత కాలంలో ఎప్పుడో ఒకసారి నన్ను ప్రపంచం చూడాలి, ప్రపంచం నన్ను గుర్తించాలి, నేను ఎంత గొప్పగా యాంకరింగ్ చేసినా చేయకపోయినా గెస్టులు నన్ను భరించాలి అని మీరు ఎప్పుడన్నా లోపల ఎప్పుడన్నా మీరు ఇవాళ యాంకరింగ్ చేస్తున్నారు మేడం, తులారాశి అనుకుందాం కాసేపు. మీరు ఇవాళ లాస్ట్ ఒక 5-6 ఏళ్ల కిందనో, ఒక 7-8 ఏళ్ల కిందనో మీరు జర్నలిజం చేసి ఇటు వచ్చారని మీరు అనుకుంటున్నారు. మీరు ఎప్పుడో మేడం, మీరు స్కూల్లో ఉన్నప్పుడు, మీరు 5 ఏళ్ల వయసులో కూడా, ఎందుకంటే మన జన్మ నుంచి అన్ని విషయాలు చెప్తుంది కాబట్టి, మీరు చిన్నప్పటి నుంచి కూడా మీ మనసులో ఎక్కడ లోతుగా నన్ను ఒకళ్ళు గుర్తించాలి, నన్ను వ్యాలిడేషన్, నన్ను ప్రపంచం గుర్తించాలి, నా గొప్పతనం కూడా ప్రపంచానికి తెలియాలి అని మీ బీజాలు ఎప్పుడో మీకు స్కూల్లోనో 10th క్లాస్లోనో బిఫోర్ స్కూలింగ్లోనే మీకు ఆ బీజాలు పడిపోయి ఉంటాయి. ఆ కార్యాచరణ అంతా కూడా మీకు వయసు వస్తున్న కొద్దీ, క్వాలిఫికేషన్ పెరిగి, మనము లౌకిక ప్రపంచంలో మన గుర్తింపు కోరుకుంటూ మనం రంగాలు చూస్ చేసుకుంటాం. మేడం, మీరు బ్యాంక్ జాబ్ లేకపోతే ఇంకెక్కడైనా మార్కెటింగ్ జాబ్ ఎందుకు చేయలేదు, యాంకరింగ్ ఎందుకు చూస్ చేసుకున్నారు? దానికి కూడా ఒక స్పెసిఫిక్ కారణం ఉంటుంది. సో అదే ఈ తులారాశి వాళ్ళకి ప్రపంచం వాళ్ళని గుర్తించాలి అనే బలమైన భావం ఉంటుంది. తులారాశి వాళ్ళకి అన్నిటికంటే సంతృప్తినిచ్చేది ఏంటి అంటే, నేను గతంలో కూడా ఒకసారి చెప్పాను, వాళ్ళు ఏదైనా పర్ఫామ్ చేసినప్పుడు క్లాప్స్. తులారాశి వాళ్ళని గుండె మీద చేసుకుని చెప్పమనండి, మోర్ దాన్ వ్యాలిడేషన్ ఆఫ్ ద వరల్డ్ అండ్ మోర్ దాన్ అప్రిసియేషన్ ఆఫ్ ద పీపుల్, ఫ్రమ్ ద పీపుల్, డూ దే కన్సిడర్ ఎనీథింగ్ వాల్యుబుల్
అబ్సల్యూట్లీ నో. ఓకే. తులారాశి వాళ్ళకి కావాల్సింది ఏంటంటే అలా అని చెప్పి వాళ్ళ అహంకారి అని కాదు, ఐడెంటిటీ క్రైసిస్ ఉన్న వాళ్ళని కాదు. ఓకే. వాళ్ళ క్రియేటివిటీ ఉంటుంది వాళ్ళలో, వాళ్ళు దానికోసం హార్డ్ వర్క్ చేస్తారు. ఆ హార్డ్ వర్కింగ్ రిజల్ట్ మొత్తం వాళ్ళ చేతిలోకి వచ్చింది. ఆ చేతిలోకి వచ్చిన రిజల్ట్ ఒకవేళ వాళ్ళు ఎవరి కోసమైనా సాక్రిఫైస్ చేయాల్సి వస్తే కూడా చేస్తారా? చేస్తారు మేడం. చేస్తారు. ఓకే. సో తులారాశి వాళ్ళు ఏంటంటే వాళ్ళు ఒక రకంగా చెప్పాలంటే కారణ జన్మలు లాంటి వాళ్ళే. వాళ్ళు ఒక పర్పస్ కోసం పుట్టిన వాళ్ళు. ఓకే. వాళ్ళు ఒక పర్పస్ కోసం పుడతారు అంతే వాళ్ళు. అందుకే చూడండి వాళ్ళకి శ్రమ ఎంత ఉంటుందో త్యాగ నిరతి కూడా ఎంత ఉంటుంది వాళ్ళకి. సో మరి ఇన్ని వైవిధ్యమైన లక్షణాలున్న వాళ్ళు, దశమ భావం అంటే ఏంటి? వృత్తి. ఓకే. మీరు చేసే జాబ్, నా జాబ్, కెమెరామ్యాన్, ఇది మన వృత్తి. ఇది దీనితో పాటు ఈ దశమ భావంలో గురువు ఉండడం వల్ల ఇంకొక ఆస్పెక్ట్ ఏముంటుందంటే, ఇప్పుడు ధార్మిక గ్రహం కదా గురువు. సో భావోద్వేగాల పరంగా వీళ్ళు గతంలో డిటాచ్మెంట్ ఎక్కడెక్కడ తీసుకున్నారో, ఫ్యామిలీ కావచ్చు, వర్క్ ప్లేస్లో కావచ్చు, ఎస్పెషల్లీ విత్ సిబ్లింగ్స్ కావచ్చు, అంటే అన్నదమ్ములు అక్కజెల్లెలు కావచ్చు, ఎక్కడెక్కడి నుంచి అయితే డిఫరెన్స్ ఆఫ్ ఒపీనియన్స్ ఉన్నాయో, విడిపోయే స్టేజ్ వచ్చిందో, వాటన్నిటి వెనక మూలం ఏముంటుంది? మీ బుద్ధి ఉంటుంది. ఇందాక కూడా చెప్పా కదా మనం, మన భావోద్వేగాల నుంచే మన భవిష్యత్తు ఏర్పడుతుంది. ఆ భావోద్వేగాలే కదా చంద్రుడు. ఈ చంద్రుడి ఇంట్లోకి దూరాడు ఇప్పుడు గురువు. ఓకే. సో చంద్రుడి ఇంట్లో గురువు వెళ్ళినప్పుడు, గురువు చాలా మంది జ్యోతిష్యులకు తెలుసలేదు నాకు తెలియదు, కానీ చంద్రుడు రవి నుంచి ప్రకాశం తీసుకుంటాడు మేడం. చంద్రుడికి స్వయం ప్రకాశం లేదు, కానీ రవి నుంచి తీసుకున్నటువంటి ప్రకాశం, ఆ శక్తిని కూడా రవి కంటే పవర్ఫుల్ శక్తిని ప్రొజెక్ట్ చేయగలడట చంద్రుడు. అటువంటి పవర్ఫుల్ రాశిలోకి గురువు ఎంటర్ అయ్యాడు. సో గురువు కూడా అక్కడ నేర్చుకుంటాడు మేడం, గుర్తుపెట్టుకోండి. నేను చాలా మందికి చెప్తుంటా, చూసారండి రాశిలో వాళ్ళు, ఇది మీరు మారండి, మీరు ఇంప్రూవ్ చేసుకోండి. ఇప్పుడు కరెక్ట్ టైం వచ్చింది అది. గురువు కూడా కర్కాటక రాశిలో కుటుంబ భావోద్వేగాలు, కుటుంబపరమైనటువంటి బాధ్యతలు, వీటన్నిటిని నెరవేర్చాలంటే మీకు ఒక క్రమశిక్షణ, బౌండరీస్, ఒక లిమిటేషన్స్ ఉండాలి కదా మేడం. మీకు నచ్చినట్లు మీరు ఉంటారంటే కాదు కదా. అదే గురువు ధనురాశికి మీనరాశికి అధిపతి. ధనురాశి మీనరాశి వాళ్ళ స్వభావం ఏంటంటే స్వేచ్ఛ. మీరు 100 కోట్లు పెట్టండి, ఇక్కడ ఒక ఎడం వైపు కుడి వైపున స్వేచ్ఛ అనండి, వాళ్ళు స్వేచ్ఛ తీసుకుంటారు. ఒకవేళ టెంప్ట్ అయ్యి 100 కోట్లు తీసుకున్నారనుకోండి, వారం రోజుల తర్వాత మళ్ళీ మీ మొహాన్ని కొడతారు. ఎందుకంటే అంత స్వేచ్ఛని కోరుకునేటువంటి గ్రహాల్లో గురుగ్రహం కూడా ఉంటుంది. కాబట్టి స్వేచ్ఛ, స్వతంత్ర భావాలు ఉన్న వాళ్ళకి ఎక్కువగా గొప్ప ఊహాశక్తి ఉంటుంది. నిబంధనతో నిర్బంధించబడి ఉండదు. సో కాబట్టి అందుకే గురువుకి అంత పవర్ఫుల్ ఇమాజినేషన్ ఉంటుంది. ప్లస్ ఈ గురువు ఇప్పుడు కర్కాటక రాశిలో కూడా క్రమశిక్షణ నేర్చుకుంటాడు. సో తులారాశి వాళ్ళు అర్థం చేసుకోవాల్సింది ఏంది? దిస్ ఈస్ హై టైమ్, యూ షుడ్ హ్యావ్ ద బాడీ మైండ్ డిసిప్లైన్. సో ఈ బాడీ మైండ్ డిసిప్లిన్తో పాటు మీకు జన్మల పరంపర నుంచి వచ్చినటువంటి సంస్కారాన్ని, కర్మ ఫలితాన్ని కూడా మీకు ఇప్పుడు ఈ కర్కాటక రాశిలో ఒక సంవత్సర కాలం, ముఖ్యంగా నవంబర్ 1 వరకు ఇస్తాడు. సో వీళ్ళకి ఏ రంగాల్లో వీళ్ళ నిర్ణయాల్లో నాణ్యత పెరుగుతుంది అంటే, ఫ్యామిలీ, కుటుంబ సభ్యులు, అన్నదమ్ములు, అక్కజెళ్ళకు సంబంధించినవి, లేదా వీళ్ళు ఏమైనా లైఫ్లో అడ్వెంచర్ చేయాలనుకున్న వాళ్ళు, అడ్వెంచర్ చేసి ఏమైనా కొంచెం వాళ్ళ లైఫ్లో కొంత ధన నష్టం జరిగింది, కొంత వాళ్ళకి మానసిక ప్రశాంతతకు దూరం అయ్యారు, ఇలా కొంతమంది ఇబ్బంది పడిన వాళ్ళు చూడండి, వాళ్ళందరికీ కూడా ఇది బెస్ట్ టైం ఇది. అంటే దే విల్ కమ్ బ్యాక్ టు అగైన్ ఏ బెటర్ ప్లాట్ఫామ్. షష్టమ భావం అంటే ఏంటి? చాలా మంది షష్టమ భావం అంటే శత్రు స్థానం అనుకుంటారు. మీకు శత్రువులు ఎక్కడో బయట ఎక్కడ ఉంటారు? మన ఫస్ట్ శత్రువులు ఇంట్లోనే ఉంటారు కదా. అవునా కదా? ఎందుకు నవ్వుతున్నారు? మీ ఇంట్లో ఉన్నారా? మీకున్నారా? మీరు శత్రువులు లాగా ఉన్నారు. సో శత్రువులు కూడా మిత్రులు అయ్యేటువంటి కాలం ఇదే. తులారాశి వాళ్ళ గొప్ప లక్షణం ఏంటి అసలు మేడం? తులారాశికి నేను చూసిన వాళ్ళలో మిథున రాశి వాళ్ళకి, కన్యా రాశి వాళ్ళకి, ఈవెన్ ధనురాశి వాళ్ళకి క్షమాగుణం ఉంటుంది. అందుకే కొన్ని దైవరాశులు ఉంటారు. అంటే వాళ్ళకి కేవలం దేవుళ్ళకే ఉంటుంది మేడం. మీరు ఎంత దుర్మార్గుడైనా క్షమించే గుణం మీకు ఉందంటే మీరు దేవుళ్ళే. ఈ గుణం వీళ్ళకు ఉంటుంది. సో కాబట్టి ఈ సంవత్సరంలో వీళ్ళు చాలా సంపూర్ణమైనటువంటి సంతోషం, ఒక ఆనందం, బ్లిస్ అంటారు అండి. అది రావడానికి కారణం ఏంటి? ఫస్ట్ ఏం చెప్పాను మీకు? వీళ్ళని ఎవరైనా గుర్తించి ప్రేమించాలి. అది వస్తేనే కదా మేడం హైయెస్ట్ మేనిఫెస్టెడ్ బ్లిస్, హ్యాపీనెస్, అది వీళ్ళకి వస్తుంది. సో వీళ్ళు అనవసరంగా చేయకూడదు ఏంటి? ఉన్నదాన్ని సాగదీయద్దు, దాన్ని రబ్బర్ బ్యాండ్ లాగా లాగద్దు. సో శత్రువులు కూడా మీ దగ్గరకు వస్తారు, శత్రువులు కూడా మీతో కాంప్రమైజ్ అవుతారు. ఎనీథింగ్ మేడం, ప్రాపర్టీ కావచ్చు, లిటిగేషన్ సంబంధించి కావచ్చు, బిజినెస్ పార్ట్నర్స్ కావచ్చు, ఈవెన్ మీ ఆంతరంగికులు, మీ కుటుంబ సభ్యులు, బంధువులు, ఎవరి వల్ల కావచ్చు, ఎవరి వల్ల అయితే మీరు మనస్తాపం చెందారో, మీ భావోద్వేగాలు చాలా క్లియర్గా చెప్తున్నాను. ఎక్కడైతే మీ మనసు భావోద్వేగాలు డిస్టర్బ్ అయ్యి
మీరు అశాంతితో ఉన్నారో అవన్నీ ఏరియాస్ కూడా ఇప్పుడు గురువు కర్కాటక రాశిలో రిఫార్మ్ చేస్తాడు. దశమ భావం అది. దశమ భావం అంటే కేవలం ఉద్యోగమే కాదు మేడం, మీరు ఆచరించే కర్మలు కూడా, ఓకే. మీ బుద్ధి, మీ నిర్ణయాన్ని చెప్తుంది చూడండి మేడం, మీ నిర్ణయం కూడా కర్మ కిందకి వస్తుంది. వీటన్నిటిని కూడా రిఫార్మ్ చేస్తాడు. అంటే ఏంటి, మీ వాక్కునే రిఫార్మ్ చేస్తాడు, మీ స్పీచ్ ప్రజెంటేషన్, మీ డెసిషన్ ఎబిలిటీని కూడా రిఫార్మ్ చేస్తాడు. ఇక పూర్వజన్మ సుకృతం నుంచి వచ్చేది ఏంటంటే ఉన్నతమైనటువంటి పదవులు, మంచి ప్రమోషన్ రావడం. ఓకే. మీరు ఎంతో కాలంగా బాస్తో గొడవ పెట్టుకున్నా, బాస్ ఇవ్వకపోతే లాస్ట్కి ఫెడప్ అయిపోయి మీరు ఇంకో కంపెనీకి వెళ్ళిపోవాలనుకున్నప్పుడు అదే బాస్ మీ దగ్గర ఇంటికి వచ్చి ప్రమోషన్ లెటర్ ఇచ్చినా ఆశ్చర్యపోక్కర్లేదు. సో ప్రొఫెషనల్ లైఫ్ ఈజ్ అవుట్ స్టాండింగ్ ఓకే. తులారాశి వాళ్ళకి. రెండోది పీసీఓడి ఇష్యూస్ ఉన్నాయి, ఓకే. గైనిక్ ఇష్యూస్ ఉన్నాయి ఆడవాళ్ళకి, చాలాసార్లు అబార్షన్స్ అయినాయి, లేదా 3rd month 5th month మిస్క్యారేజ్ అయింది. వాళ్ళకి కూడా ఈ సంవత్సరం ముఖ్యంగా 1 year ఇది చాలా వాళ్ళకి యోగదాయకం ఆడవాళ్ళకి. అట్ ద సేమ్ టైం వీళ్ళకి ఇంకోటి ఏంటంటే గురుగ్రహం యొక్క లక్షణాన్ని ఇంకోటి కూడా వీళ్ళు తెలుసుకోవాలి. ఏంటంటే కర్కాటక రాశిలో గురువు అహంకారాన్ని చంపేసుకుంటాడు మేడం. ఓకే. అందరూ అంటారు గురువు చాలా శుభగ్రహము, గురువు దేవతలకి అధిపతి. నేనైతే ఉన్న నవగ్రహాల్లో అన్నిటికంటే అహంకార పూరకమైన గ్రహం నేను గురువు అనే చెప్తాను. ఓకే. గురువుకున్న అహంకారము, గురువుకున్న అసూయ ఎవరికి ఉండదు. కానీ శుక్రాచార్యుడు బ్లేమ్ అయిపోయాడు. శుక్రుడు వృషభ రాశికి తులారాశికి అధిపతి శుక్రాచార్యుడు బ్లేమ్ అయిపోయాడు. ఏంటంటే శుక్రుడికి చాలా అసూయ ఉంటుంది. శుక్రుడు ఆధిపత్యం వహించిన రాశులు కానీ నక్షత్రాలు కానీ అసూయ ఉంటుంది. కానీ అసూయ ఉన్నప్పుడు కూడా వాళ్ళ దగ్గర ఒక వెంటిలేటర్ ఓపెన్ ఉంటుంది. అర్థమైందండి? వాళ్ళ దగ్గర ఎక్కడో అక్కడ అరే మనం ఎక్కడైనా తప్పు చేస్తున్నామా అని ఒక వెలుగులో ఉంటారు వాళ్ళు. వీళ్ళు గురువు ఒకసారి వాళ్ళు మైండ్ ఫిక్స్ చేసుకుంటే అది ఫైనల్ అది. సో ఆధిపత్యపు లక్షణము గురువుకు ఉంటుంది, ప్లస్ అసూయ కూడా ఉంటుంది. ఆధిపత్యంతో సాధించుకోవాలనే క్రమంలో కోల్పోతానేమో అన్న భద్రతా భావం గురువుకు ఉంటుంది. సో దశమ భావంలో గతంలో ఈ లక్షణాలతో సంస్కరింపబడని వాళ్ళందరూ కూడా ఇప్పుడు చంద్రుడి యొక్క అసోసియేషన్, అంటే కర్కాటక రాశికి అధిపతి చంద్రుడు కాబట్టి చంద్రుడి అసోసియేషన్ వల్ల సో తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరంలో అద్భుతాలు ఖచ్చితంగా జరుగుతాయి. అట్ ద సేమ్ టైం వీళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా చూసుకోవాలి. ఏంటంటే వీళ్ళకి కేంద్ర భావాలు ఎక్కడెక్కడ గురువు ఉన్నాడు, లగ్న చతుర్థ సప్తమ దశమ భావాలు ఎక్కడెక్కడ ఉన్నాడు, లేదా వీళ్ళ రాస్యాధిపతి శుక్రుడితో కలిసి ఉన్నాడు. శుక్రుడితో కలిసి ఉన్నాడు అనుకోండి సప్తమ భావంలో, వీళ్ళకి బాగా వెల్ఫేర్, అంటే ప్రోగ్రెసివ్ వెల్ఫేర్, లైఫ్ పార్ట్నర్, వచ్చే భాగస్వామి కూడా మంచి రూపవతి, ఓ చేసే అమ్మాయి కూడా జాబ్ చేసుకుంటూ మంత్లీ సంపాదన, టైం డిసిప్లిన్, మీలాగా 6:30 అవగానే వెళ్ళిపోవడం. ఈ డిసిప్లిన్తో ఉండేవాళ్ళు, ఎఫిషియెంట్గా వర్క్ చేసేవాళ్ళు, ఫైనాన్షియల్ బ్యాకింగ్ ఉన్నవాళ్ళు గురువు శుక్రుడితో కలిసి ఉంటే మాత్రం వీళ్ళకి ఖచ్చితంగా జరుగుతుంది. అదే గురువు వీళ్ళకి శుక్రుడితో కలిసి ఉంటే ఇలా వాళ్ళకి కళ్యాణ యోగం, ఎందుకంటే వీళ్ళకి తులారాశి వాళ్ళకి అష్టమాధిపతి కూడా శుక్రుడే అవుతాడు. అదే వాళ్ళకి కుజుడు గురు కలిసినాడు అనుకోండి, కుజుడు కుటుంబ సప్తమాధిపతి కూడా అవుతాడు వీళ్ళ రాశి వాడు కలిసినాడు అనుకోండి. సో వాళ్ళ వ్యక్తిగత జాతకంలో కూడా పంచమ భావంలో ఉంటే కూడా వాళ్ళకి ఫ్యామిలీ డెవలప్మెంట్ అంటే పిల్లలకి యోగదాయకమైన టైం అని కూడా చెప్పచ్చు. అష్టమ భావంలో గురువు కనుక కుజుడితో కానీ లేకపోతే బుధుడితో కనుక కలిసి ఉన్నాడు అనుకోండి, వీళ్ళకి డిస్ప్యూట్స్ ఉండొచ్చు, కానీ అవి తెగే వరకు వెళ్ళి బుద్ధిహీనతతో వీళ్ళు చేతులారా పాడు చేసుకునే ఉండవు. ఇవన్నీ ఏంటంటే వ్యక్తిగత జాతకంలో వాళ్ళ తులాలగ్నం తులారాశి వాళ్ళకైతే ఇవి వర్తిస్తాయి. తులారాశి వాళ్ళకి ఈ సంవత్సరం గురు సంచార సంవత్సరం అని వచ్చింది. అంటే గురువు ఏ సంవత్సర కాలం కర్కాటక రాశిలో ఉంటాడు కాబట్టి ఇది మాత్రం వీళ్ళకి చాలా ప్రాస్పెక్టివ్, అంటే ఫైనాన్షియల్ ప్రాస్పెక్టివ్నెస్, ఒకటి కంటెంట్మెంట్ అంటే మంచి గుర్తింపు, హ్యాపీనెస్, మూడోది ఫ్యామిలీ అంటే అన్నీ వస్తాయి, సిబ్లింగ్స్ అండ్ యాజ్ వెల్ యాజ్ పేరెంట్స్. సో వీళ్ళు చేయాల్సింది ఏంటంటే ఒకవేళ వీళ్ళు డబ్బు సంపాదించి కాస్త తల్లిదండ్రులకి ఏమైనా దీర్ఘకాలంగా ఏమైనా తీర్థయాత్రలు వాటికి వీడికి తీసుకెళ్ళలేదు, ఏమన్నా అరే వాళ్ళ అమ్మ చెప్తుంది అరే నువ్వు అక్కడ దానం చేయరా ఇక్కడ దానం చేయరా అని చెప్పినప్పుడు వీళ్ళు చేయదనుకోండి, కొంత ఈ టైంలో వాళ్ళు ముఖ్యంగా ఈ నవంబర్ మాసం లోపల తల్లి కోరిక ఎవరన్నా వీళ్ళు బలంగా తీర్చగలిగితే మాత్రం ఇంకా వాళ్ళకి ఇంకా వాళ్ళు మనం చెప్పలేమండి. ఇట్స్ హైయెస్ట్ వర్డ్స్ అబౌట్ తులారాశి. ఓకే నాగనాథ్ గారు, ఇప్పుడు మీరు స్టార్టింగ్లో వీళ్ళకి రిస్క్ అని చెప్పారు ఒక విధంగా. సో అంటే ఈ గ్రహ సంచార సమయంలో ఎటువంటి వాటిలో వీరు రిస్క్ తీసుకోవచ్చు అంటారు, తీసుకోకూడదు అంటారు? ఎనీథింగ్ రిలేటెడ్ టు ద కెరియర్, ప్రొఫెషనల్ కెరియర్, అంటే ఉద్యోగానికి సంబంధించింది, అంటే వేరే ప్రాంతాలకు వెళ్ళేదా విదేశాలకు వెళ్ళేదా ఈ విషయంలో, అంటే ఎంప్లాయ్మెంట్ విషయంలో వీళ్ళు ఎనీ రిస్క్ వీళ్ళు తీసుకోవచ్చు. ఒకటి. రెండవది ఫ్యామిలీ రెస్పాన్సిబిలిటీస్ ఉన్నాయి. ఇప్పుడు కుటుంబంలో తల్లిదండ్రులకు ఆరోగ్యం బాగోలేదు,
అటువంటి వాళ్ళు విద్యార్థులు అయితే కుటుంబ బాధ్యతలు, ఎందుకంటే విద్యార్థి దశలోనే అలాంటి సమస్యలు కొంతమందికి వచ్చి ఛాన్స్ ఉంటుంది. అలాంటి వాళ్ళు తల్లిదండ్రుల్ని నెగ్లెక్ట్ చేసి వెళ్ళడానికి మాత్రం కరెక్ట్ కాదు. ఎందుకంటే తులారాశి వాళ్ళకి వాళ్ళ వల్ల ఎవరైనా బాధపడ్డారు, వాళ్ళ వల్ల ఎవరికైనా హాని జరిగిందంటే అది జీవితకాలం వాళ్ళకు ఒక మాయని మచ్చలా ఉంటుంది. సో విద్యార్థులు ఎవరైనా కుటుంబ బాధ్యతలు ఉన్నాయి, కుటుంబంలో ఇంకా వాళ్ళు చాలా ఆర్థికంగా వాళ్ళు కాస్త ఇంకా కష్టపడుతున్నారు అన్నప్పుడు పేరెంట్స్ మీద రిస్క్ లేదా పేరెంట్స్ మీద ప్రెషర్ వేసి ఫైనాన్షియల్ లోన్స్ తీసుకొని వెళ్ళడానికి మాత్రం అడ్వైస్ చేయలేను. రెండోది హైయెస్ట్ లోన్స్, అంటే పెద్ద పెద్ద లోన్స్ తీసుకొని దీర్ఘకాలంగా, అంటే కొన్ని లక్షల కోట్ల రూపాయల లోన్ తీసుకొని కొత్త కొత్త ప్రాజెక్టులు చేయడానికి కూడా కరెక్ట్ టైం కాదు ఇది. వీళ్ళు వెయిట్ చేయాల్సింది ఏంటంటే ముఖ్యంగా ఈ November 1, 2026 వరకు ఏంటంటే వీళ్ళ ఆలోచనలో, నిర్ణయాల్లో కొత్త ప్రాంతాలకు వెళ్ళడం లేదా బిజినెస్లో డబ్బులు ఇన్వెస్ట్ చేయడం, సో ఇవన్నిటిలో కూడా కొంచెం మోడరేట్ రిస్క్ అడ్వైజ్డ్, కానీ వీళ్ళు హై రిస్క్ మాత్రం వీళ్ళు అడ్వైస్ చేయరు. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్. ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకొని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK Law 1 Year Masters. UK Law 1 Year Masters. 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.